Hello team, this is DP from DP the Trader. First of all, thank you Social for inviting me as a guest. సో నేను ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్ అంటే ఓన్లీ స్టాక్ మార్కెట్ మాత్రమే అనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్‌కి మించి చాలా మార్కెట్స్ అనేవి మనకు బయట ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నావా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటారు ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నావా లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ చేస్తున్నావా అనుకుంటారు తప్ప సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతకు మించి థింక్ చేయలేరనమాట. సో క్లియర్‌గా చెప్పాలంటంటే మనకు స్టాక్ మార్కెట్ కంటే బెటర్ మార్కెట్స్ అనేవి బయట చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్ కోసం ట్రేడింగ్ అంటే ఏంటో చెప్తాను. దాని తర్వాత ట్రేడింగ్ అనేది మనం ఎన్ని మార్కెట్స్‌లో చేయొచ్చో చెప్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను చూడండి. ట్రేడింగ్‌ని మనం మోస్ట్‌లీ 4 మార్కెట్స్‌లో చేయొచ్చు. 4 మార్కెట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో చేయొచ్చు, ఫారెక్స్ మార్కెట్‌లో చేయొచ్చు, క్రిప్టో మార్కెట్‌లో, కమోడిటీ మార్కెట్‌లో. సో ఇలా 4 డిఫరెంట్ మార్కెట్స్‌లో మనం ట్రేడింగ్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చనమాట. ఓకే. ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్‌ని సింపుల్‌గా చెప్పాలంటే సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్ అంటే పెద్ద టర్మినాలజీ కింద అనుకుంటారు గానీ ట్రేడింగ్‌ని చాలా సింపుల్‌గా డిస్కస్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అంటే ఒక వస్తువుని తక్కువ ప్రైస్‌లో బై చేసి వాటి ప్రైస్ పెరిగాక సెల్ చేసి మన ప్రాఫిట్ సంపాదించడమే. అది ఏదైనా వస్తువు అవ్వచ్చు. సో మనకు బాండ్స్ అయినా లేకపోతే బయట మనం యూజ్ చేసే మొబైల్స్ అయినా లేదా గ్రాసరీస్ అయినా లేకపోతే డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయినా కాస్మెటిక్స్ అయినా ఏవైనా కూడా తక్కువ ప్రైస్‌లో బై చేయడం వాటి ప్రైస్ పెరిగాక సెల్ చేయడం అంతే. దాన్నే సింపుల్‌గా ట్రేడ్ చేస్తారు. ఒకవేళ ఏంటంటే హై ప్రైజెస్ ఉన్నాయనుకోండి. ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది హై ఉంటే దాని ప్రైస్ డౌన్ అవుతుందని తెలిస్తే గనుక హై ప్రైస్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని సెల్ చేసి వాటి ప్రైస్ తగ్గిన తర్వాత మళ్ళా రీస్టోర్ చేసుకోవడాన్ని మనం ఏంటంటే ట్రేడింగ్ అంటాం అనమాట సింపుల్‌గా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో ట్రేడింగ్ అంటే బేసిక్‌గా అర్థమవుద్ది. దాని తర్వాత మీకు 4 డిఫరెంట్ మార్కెట్స్ ఏంటి, వాటిలో ట్రేడింగ్ ఎలా చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్‌గా చెప్పాలంటే మార్కెట్‌లో ప్రతి ఒక్క వస్తువుకి ఒక వాల్యూ ప్రైస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బుక్ వాల్యూ ప్రైస్ ఎంత? ₹20. ఒక మొబైల్ వాల్యూ ప్రైస్ ఎంత? 10,000. అదే విధంగా గోల్డ్ వాల్యూ ప్రైస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ తెలీదు గానీ సో రైట్ నౌ ఒక 13,000 పర్ గ్రామ్ ఉంది. ఓకేనా? సో రైట్ నౌ నేను గోల్డ్ ప్రైస్ ఇది. సో క్లియర్‌గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు బుక్ ప్రైస్ అయినా, మొబైల్ ప్రైస్ అయినా, గోల్డ్ ప్రైస్ అయినా వాటి బై వాల్యూ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ వాల్యూ ప్రైస్ ₹20, మొబైల్ వాల్యూ ప్రైస్ 10,000, గోల్డ్ వాల్యూ ప్రైస్ 13,000 పర్ గ్రామ్ ఉంది. సో రైట్ నౌ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంటది, తగ్గుతుంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏదైనా ఒక వస్తువును బుక్‌ని ₹20కి కొని ₹25కి అమ్మేస్తే ₹5 ప్రాఫిట్. మొబైల్‌ని ₹10,000 కొని ₹12,000కి అమ్మేస్తే ₹2,000 ప్రాఫిట్. ఏదైనా గోల్డ్‌ని 6,000 కొని ₹6,500కి అమ్మేస్తే ₹500 ప్రాఫిట్. సో ఏదైనా సింపుల్‌గా తక్కువ ప్రైస్ కొంటాం, ఎక్కువ ప్రైస్‌కి అమ్మేస్తాం. ఇదే ట్రేడింగ్ అనమాట. సో ఈ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీని మనం డిజిటల్‌గా చేస్తాం. జస్ట్ ఇదేంటంటే ఫిజికల్‌గా మీకు చెప్పానంతే. డిజిటల్‌గా ట్రేడింగ్ చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకునే మార్కెట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో వీ కెన్ ట్రేడ్ ఇన్ 4 డిఫరెంట్ మార్కెట్స్. సో ఆ 4 డిఫరెంట్ మార్కెట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు, ఫారెక్స్ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు, కమోడిటీ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు, అదే విధంగా క్రిప్టో మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. సో ఇలాగా 4 డిఫరెంట్ మార్కెట్స్‌లో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి తెలిసిన మార్కెట్ ఒకటే మార్కెట్. అదేంటంటే స్టాక్ మార్కెట్. సో చాలా మందికి స్టాక్ మార్కెట్ మాత్రమే తెలుసు. సో దీంట్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తుంటారు. కానీ నేను ఈరోజు ఏంటంటే స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే రిమైనింగ్ ఈ 3 మార్కెట్స్ గురించి మీకు చెప్తాను. ఎందుకంటే సో నిజమైన ట్రూత్ చెప్పాలంటే, హార్డ్ ట్రూత్ చెప్పాలంటే మనకి స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ఫారెక్స్ మార్కెట్‌లో, క్రిప్టో మార్కెట్‌లో, కమోడిటీ మార్కెట్‌లో ఈ మార్కెట్స్‌లోనే మనకి ఎక్కువ డబ్బులొస్తాయి. ఓకేనా? అండ్ రిస్క్ మేనేజ్మెంట్ పరంగా అంటే మనం పెట్టిన ఒక రూపాయికి ఎంత రిస్క్ ఉందో అదే రివార్డ్ ఎంత ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10,000 పెట్టి మనం ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మనకి 10,000కి చాలా తక్కువ రిస్క్ ఉండి మనకి ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే అంటే బెటర్ రిస్క్ టు రివార్డ్ ఉండాలంటే గనక మనం ఈ 3 మార్కెట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బెటర్ రిస్క్ టు రివార్డ్ కోసం. ఓకేనా? స్టాక్ మార్కెట్ గురించి అందరికీ తెలుసు. బట్ బేసిక్ గా అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సింపుల్ గా మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే గనక స్టాక్ మార్కెట్ లో మనం మెయిన్ గా వేటిలో ట్రేడ్ చేస్తాం? స్టాక్స్ లో ట్రేడ్ చేస్తాం అనమాట. అంటే రిలయన్స్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్ సో ఇలాగనమాట. సో ఇలాగా మనం ఏంటంటే స్టాక్స్ లో ట్రేడ్ చేస్తాం. అదే విధంగా మనకి ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అంటే స్టాక్స్ లోని ఇండెక్సెస్ లోని మనం స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాటిలో కదా ట్రేడ్ చేసేది. సో క్లియర్ గా చూసుకోండి ఇవన్నీ కూడా స్టాక్సే. టాటా మోటార్స్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ సో ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ట్రేడ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే దాంతో పాటు మనం మెయిన్ గా చేసేది ఏంటంటే సో క్లియర్ గా చూడండి ఇండెక్సెస్ అనమాట. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్. సో ఈ స్టాక్ ప్రైజెస్ అయినా ఇండెక్సెస్ ప్రైజెస్ అయినా రెగ్యులర్ గా పెరుగుతుంటే తగ్గుతుంటాయి.
సో వాటిని ఏంటంటే తగ్గినప్పుడు అంటే ఈ ప్రైజెస్ అయినా నిఫ్టీ ఈ ఇండెక్సెస్ ప్రైజెస్ అయినా తగ్గినప్పుడు కొని వాటి ప్రైస్ పెరిగాక అమ్మేస్తే దాన్నే ట్రేడింగ్ అంటారు. సో సింపుల్‌గా. సో ఏదైనా కూడా. సో ఇది ఓన్లీ మన స్టాక్స్ ఇండెక్సెస్ చేస్తే దాన్ని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటారనమాట. ఓకే. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ అనమాట. ఇండియన్ మార్కెట్‌లో మనం వేటిలో ట్రేడ్ చేస్తాం, మనకి ఎట్లా ప్రాఫిట్స్ వస్తాయని మాట్లాడుకున్నాం. ఇప్పుడు రైట్ నౌ మనం ఫారెక్స్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటాం. ఫారెక్స్ మార్కెట్ అంటే మెయిన్‌గా క్లియర్‌గా చెప్పాలంటే ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ అనమాట. అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ యూజ్ చేసి మనం ట్రేడ్ చేయడాన్ని మెయిన్‌గా ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు. సో ఇదొక మీనింగ్. సో ఇంకొక మీనింగ్ ఏంటంటే మీకు ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకొని వేరే కంట్రీ కరెన్సీని బై చేయడం లేదా సెల్ చేయడాన్ని కూడా ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు. లేదా కరెన్సీ ట్రేడింగ్ అంటారు. సో ఒక్కొక్కరు ఒక విధంగా అంటారనమాట. మెయిన్‌గా ఒక కరెన్సీని యూజ్ చేసుకొని వేరే కరెన్సీని బై చేయడం, సెల్ చేయడం ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఐఎన్ఆర్ ఉంది. సో యూఎస్‌డి ఐఎన్ఆర్ అంటే ఒక యూఎస్‌డిని కొనాలంటే మన దగ్గర ఆల్మోస్ట్ 92 ఉండాలన్నమాట. ఓకే. సో ఆల్మోస్ట్ 92 రూపీస్ ఉండాలి. 92 రూపీస్ ఉంటే మనం యూఎస్‌డిని కొనగలం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఐఎన్ఆర్‌ని అమ్మేసి దీన్ని కొంటున్నాం అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి యూరో యూఎస్‌డి ఉంది. దీన్ని అమ్మేసి మనం దీన్ని కొంటున్నాం అనమాట. దీన్ని అమ్మేసి దీన్ని కొంటున్నాం అనమాట. దీన్ని అమ్మేసి దీన్ని కొంటున్నాం అనమాట. ఈ ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. నేను ఎప్పుడో ఓల్డ్ ప్రైజెస్ రాశాను అనమాట ఈ పీడిఎఫ్‌లో. సో మెయిన్‌గా ఈ క్లియర్‌గా చెప్పాల్సిన మెయిన్ థీమ్ ఏంటంటే ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకొని ఇంకో కంట్రీ కరెన్సీని ట్రేడ్ చేయడం. ఈ కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకొని ఈ కంట్రీ కరెన్సీని అమ్మడం. ఓకేనా. ఈ కంట్రీ కరెన్సీని అమ్మడం, ఈ కంట్రీ కరెన్సీని కొనడం. ఈ కంట్రీ కరెన్సీని అమ్మడం, ఈ కంట్రీ కరెన్సీని కొనడం. సో ఇలాగా ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకుని వేరే కంట్రీ కరెన్సీని బై చేయడం, సెల్ చేయడాన్ని మెయిన్‌గా ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు. లేదా కరెన్సీ ట్రేడింగ్ అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం ఫారెక్స్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్రిప్టో మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. క్రిప్టో మార్కెట్‌లో మనం మెయిన్‌గా క్రిప్టో కరెన్సీస్‌లో ట్రేడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటంటే ఒక్కొక్క క్రిప్టో కరెన్సీకి ఒక యూజ్ కేస్ ఉంటది. లేదా మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ కానీ ఏంటంటే స్టోర్ ఆఫ్ వాల్యూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటే బిట్‌కాయిన్ మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవడం వల్ల అంటే మనం అది హోల్డ్ చేయడం వల్ల బిట్‌కాయిన్ వాల్యూ పెరిగితే మన అసెట్ వాల్యూ పెరుగుద్ది. ఇథీరియం కూడా. సో కొన్ని క్రిప్టో కరెన్సీస్‌కి ఏంటంటే మీకు ఒక యూజ్ కేస్ ఉంటదనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ క్రిప్టో కరెన్సీస్‌లో ట్రేడ్ చేస్తాం అనమాట. సో ఈ క్రిప్టో మార్కెట్‌లో మనం మెయిన్‌గా వేటిలో ట్రేడ్ చేస్తాం అంటే బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేస్తుంటాం. ఓకే. బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేస్తుంటాం. ఇథీరియంలో ట్రేడ్ చేస్తుంటాం. ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న కాయిన్స్ మనం మాట్లాడుకుంటే కనుక యూఎస్‌డిటి అని, ఎక్స్ఆర్‌పి అని, మనా కాయిన్ అని, డాజ్ కాయిన్ అని, లూనా క్రష్ అని, లైట్ కాయిన్ అని, బిట్‌కాయిన్ అని, ఇథీరియం అని, సొలానా అని, బిఎన్బి అని, కార్డోనా అని, షిబా అని. సో ఇట్లాగా చాలా కాయిన్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం కొన్ని కాయిన్స్ చెప్పాననమాట. ఇంకా చాలా కాయిన్స్ అనేది బయట అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిలో ట్రేడ్ చేయొచ్చు. వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయొచ్చు. సో ఇదొక మార్కెట్. సో ఇప్పుడు మనకేంటంటే ఫైనల్ మార్కెట్ ఏంటంటే కమోడిటీ మార్కెట్ అనమాట. సో ఈ కమోడిటీ మార్కెట్‌లో మనం మెయిన్‌గా మేజర్ కమోడిటీస్‌లో ట్రేడ్ చేస్తూ ఉంటాం. మేజర్ కమోడిటీస్ ఏంటంటే మెయిన్‌గా గోల్డ్ అని, సిల్వర్ అని, క్రూడ్ ఆయిల్ అని, నేచురల్ గ్యాస్ అని, ఇంకా వీట్, కాపర్ ఇంకా చాలా మెటల్స్ అండ్ ఇంకా కమోడిటీస్ కూడా చాలా ఉంటాయి. సో వాటితో పోలిస్తే మనం రెగ్యులర్‌గా ట్రేడ్ చేసేవి ఇవి. సో నేను ఎందుకంటే రెగ్యులర్‌గా ట్రేడింగ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మన ట్రేడింగ్‌లో రెగ్యులర్‌గా వీటిలో ట్రేడ్ చేస్తామో వాటి గురించే మాట్లాడుకున్నాం అనమాట. సో కమోడిటీ మార్కెట్‌లో మనం వీటిలో ట్రేడ్ చేస్తాం. గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, క్రూడ్ ఆయిల్ అయినా అండ్ నేచురల్ గ్యాస్ అయినా. సో ఇది మెయిన్‌గా కమోడిటీ మార్కెట్. సో మీకు క్లియర్‌గా అర్థమైంది కదా స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, కమోడిటీ మార్కెట్. ఒక్క ట్రేడింగ్ స్కిల్ అంటే మీరు ఒక్క ట్రేడింగ్ స్కిల్ నేర్చుకుంటే కనుక ఇన్ని మార్కెట్స్‌లో మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో క్లియర్‌గా చూడండి సింపుల్‌గా చెప్తున్నప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే ట్రేడింగ్ చేయాలంటే మనం క్లియర్‌గా చెప్పాను 4 డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయి. ఆ 4 డిఫరెంట్ మార్కెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆ 4 డిఫరెంట్ మార్కెట్స్‌లో మనకి యూజ్ అయ్యేది ఒక్కటే. ఒక్క ట్రేడింగ్ స్కిల్ ఏంటంటే చార్ట్ అనాలిసిస్ అనమాట. ఒక ట్రేడింగ్ స్కిల్‌ని ప్రాపర్‌గా నేర్చుకుంటే గనుక మార్కెట్స్‌లో అన్ని మార్కెట్స్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఒక్క చార్ట్ అనాలిసిస్‌ని ప్రాపర్‌గా నేర్చుకుంటే గనుక మనకి అన్ని మార్కెట్స్‌లో ట్రేడింగ్ చేసే యాక్టివిటీస్ వస్తాయి. సో సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు చార్ట్ అనాలిసిస్ ఇంపార్టెంట్ అంటే ప్రతి దాంట్లోనే ఇలాగ ఉంటది. స్టాక్ మార్కెట్‌లోని ఇదే చార్ట్ ఉంటది. ఫారెక్స్ మార్కెట్‌లో, క్రిప్టో మార్కెట్‌లో, కమోడిటీ మార్కెట్‌లో కూడా ఇదే చార్ట్ ఉంటది. సింపుల్‌గా మార్కెట్ అనేది ఈ చార్ట్ అనేది ఎలా మూవ్ అవుతుంది. సో ఫస్ట్ మార్కెట్ అనేది పెరిగింది. మళ్ళా మార్కెట్ అనేది ఓ లో క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఈ లో కింద లిక్విడిటీ తీసుకుంది. మానిప్యులేట్ చేసింది. ఇండ్యూస్‌మెంట్ తీసుకుంది. మార్కెట్ కిందకొచ్చి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. లేదా డిమాండ్ జోన్ అనుకోవచ్చు. సో ఫస్ట్ టైం పెరిగింది. సెకండ్ టైం అదే ప్లేస్‌కు ఫస్ట్ టైం ఎలాగైతే పెరిగిందో సెకండ్ టైం అదే ప్లేస్‌కి వస్తే కొంటే గనక మనకి ఇక్కడ వరకు కూడా ప్రాఫిట్ వచ్చింది. సో ఇలాగా ఒక చార్ట్ అనాలిసిస్ చేస్తే గనక చెప్పిన ప్రతి మార్కెట్‌లో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చార్ట్ అనాలిసిస్ ప్రాపర్‌గా నేర్చుకోండి. అన్ని మార్కెట్స్‌లో ట్రేడ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.